నమ్మి విశ్వసించారు. ఆయన నిజమైన దేవుడు అని చెప్పి చనిపోయిన నాడు ఉన్నటువంటి లాజర్ని బ్రతికించినటువంటి ఆ అద్భుతాన్ని కనులారా చూసిన వాళ్ళు యేసుప్రభు వారిని నమ్మారు. అందులో కొంతమంది ఏం చేశారంటే, ఇక్కడ రాయబడి ఉంది, పరిసయ్యుల వద్దకు వెళ్ళారట. ఎవరి దగ్గరికి అంటే యేసుప్రభు వారికి యాంటీగా కొంతమంది ఉన్నారు కదా, వాళ్ళ దగ్గరికి ఈ జనాల్లో కొంతమంది యేసుప్రభు వారిని నమ్మితే మరి కొంతమంది పరిసయ్యుల దగ్గరికి వెళ్ళి పొలబెడుతున్నారు. అక్కడికి వెళ్ళి యేసుప్రభు వారు చేసిన కార్యాల గురించి వారితో చెప్పారు. అయ్యా, మేము మరియ గారి దగ్గరికి వెళ్ళాము, మరియ గారి యొక్క సహోదరుడు లాజరు చనిపోయాడు, ఆమెను ఓదార్దామని మేము వెళ్ళాము. ఈలోగా యేసుప్రభు వారు వచ్చారు. యేసుప్రభు వారు రాగానే ఆ మార్తా మరియమ్మలు యేసుప్రభు వారితో మాట్లాడారు. యేసుప్రభు వారు మాట్లాడిన తర్వాత సమాధి దగ్గరికి వెళ్ళాము. సమాధి దగ్గరికి వెళ్ళాక రాయి తొలగించమన్నాడు. రాయి తొలగించిన తర్వాత 4 రోజులు అయిపోయింది ఆయన లోన పెట్టి లాజర్ని. ఈలోగా యేసుప్రభు వారు అన్నారు, లాజరు బయటికి రా అనగానే చనిపోయి 4 రోజులైనటువంటి లాజరు, సమాధి చేయబడినటువంటి లాజరు మరి ఆ ప్రేత వస్త్రము చుట్టబడి బయటకు వచ్చాడు. బయటికి రాగానే అందరూ ఆశ్చర్యపోయి చాలామంది యేసుప్రభు వారిని నమ్ముతున్నారయ్యా, కానీ మేము మాత్రం నమ్మకుండా ఏం చేసామంటే మీ దగ్గరికి వచ్చి ఇది చెప్తున్నామని చెప్పి కొంతమంది వెళ్ళి పరిశీల దగ్గరికి వెళ్ళి చెప్పారు. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు 47 నుంచి కనుక చూస్తే యోహాను సువార్త 11వ అధ్యాయం 47వ వచనంలో, కాబట్టి ప్రధాన యాజకులను పరిసయ్యులను మహాసభను సమకూర్చి మనం ఏమి చేయుచున్నాము, ఈ మనుషుడు అనేకమైన సూచ్యక్రియలు చేయుచున్నాడే, మనం ఆయనను ఇలాగూ చూచుచు ఊరకుండిన ఎడల అందరూ ఆయన యందు విశ్వాసముంచెదరు, అప్పుడు రోమీలు వచ్చి మన స్థలమును మన జనమును ఆక్రమించుకొందురని చెప్పిరి. యేసుప్రభు వారు చేసేటువంటి కార్యాన్ని విన్నటువంటి ఈ ప్రధాన యాజకులు పరిశీలైనటువంటి కొంతమంది యాంటీ పీసెస్ కొంతమంది ఉన్నారు కదా, వీళ్ళు పెద్ద మహాసభను మీటింగ్ కూడా ఏర్పాటు చేసుకుని, అసలు మనం ఏం చేస్తున్నాం రా బాబు, ఇదిగో ఆయన వచ్చాడు, యేసుప్రభు వారు వచ్చాడు, వచ్చి అద్భుత ఆశ్చర్యకార్యాలు సూచక్రియలు చేసేస్తున్నాడు, ఇప్పుడు ఆయన చూసిన వాళ్ళందరూ కూడా ఆయనే దేవుడిని నమ్ముతున్నారు, ఇలాగే గనక మనం ఊరకుంటే గనక రేపు మన తోటి రోమీలందరూ కూడా వచ్చి మనందరినీ కూడా బయటికి వెళ్ళగొట్టేస్తారు, మన అబద్ధికులని తెలిసిపోతుంది, కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఒక మీటింగ్ ఏర్పాటు చేసి మాట్లాడుకుంటున్నారు. ఇది కూడా ఇదే పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. ఇంకా నేను కనుక ముందుకు వెళ్తే ఇక్కడ ఒక మీటింగ్ జరిగిన తర్వాత 53వ వచనంలో కనుక మీరు చూస్తే, కాగా ఆ దినము నుండి వారు ఆయనను చంపనాలోచించుచుండిరి. ఏ రోజు నుంచట, ఏ దినము నుంచట, యేసుప్రభు వారు లాజర్ని బ్రతికించిన రోజు నుంచి యేసుప్రభు వారిని చంపాలి అని ఆలోచన వారికి అప్పుడు కలిగింది. ఎందుకంటే యేసుప్రభు ఏ తప్పు చేయలే, చనిపోయిన లాజర్ని బ్రతికించాడు. ఈ బ్రతికించిన ప్రాసెస్లో అనేక మంది జనసమూహము కూడా ఈ అద్భుత ఆశ్చర్య కార్యాన్ని కనులారా చూచి యేసుప్రభు వారిని అంగీకరించి ఆయన సహవాసములో ఆయన దేవుడిగా కొలుస్తున్న సందర్భంలో కొంతమంది ప్రధాన యాజకులు అనగా అబద్ధ బోధ